తినే ఆహారంలో ఉమ్మి వేసే పద్ధతి ఏంటి సార్ అసలు? ఎక్కడ ప్రారంభమైంది? తినే ఆహార పదార్థాల్లో ఉమ్మి వేయడం లాంటి పనులు ఒక పెద్ద ఉన్మాది, దుర్మార్గుడు అలాంటి వ్యక్తి చేయగలుగుతాడు. మతానికి మనం ఆపాదించకూడదు. ఇక్కడ విషయం అర్థం చేసుకోవాలి. అదేంటంటే ముస్లింలను ఆర్థికంగా బైకాట్ చేసేటటువంటి ఒక పెద్ద ఉద్యమం నడుస్తుంది. అందులో భాగంగా కొన్ని ఫేక్ వీడియోస్ వచ్చాయి. ఎప్పుడెప్పుడైతే వీడియోస్ వచ్చాయో దాన్ని ఫ్యాక్ట్ చెక్ చేసి దాని పూర్వపరాలు ఏంటో నేను వీడియోలు కూడా తయారు చేశాను. ఇప్పుడు దానికి వినండి. వరంగల్ దగ్గర పానీపూరిలో వీర్యం పోసిచ్చాడు. ఐడియా ఉందా మీకు? హిందూ అతడు అలా అని చెప్పేసి పూర్తి హిందూ మతంలో ఉన్న వాళ్ళందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పలేం కదా. అలాగే కొన్ని సందర్భాల్లో ఒకడేమో ఐస్ క్రీమ్లో ఉమ్మేశాడు, ఒకడేమో పానీపూరిలో వీర్యం వస్తున్నాడు, మరొకడేమో ఆ రొట్టెల్లో ఇవన్నీ కూడా కొంతమంది ఉన్మాదులు చేసే పనులండి అవి. అందులో హిందువులు ఉండవచ్చు, ముస్లింలు ఉండవచ్చు. అలా అని చెప్పేసి వీళ్ళ మతం అలా నేర్పిస్తుందంటే హలాల్కు దానికి సంబంధం ఉంది. హలాల్ అంటే అర్థం ఏంటంటే ధర్మసమ్మతమైన. హలాల్ అంటే ధర్మసమ్మతమైన. ఉమ్మేస్తే ధర్మసమ్మతం అవుతుందా? అసలు ఉమ్మేసే కాన్సెప్ట్ ఎక్కడి నుండి వచ్చింది? అది ఏదో ఒక వీడియో ఆ కరోనా టైంలో ఊదుతున్నటువంటి వీడియో, అది ఉమ్మేసేది కాదు, ఉఫ్ అని ఊదుతున్నారు, దువా చేసి ఊదుతారు కదా, అది ఆ విధంగా ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఆ విధంగా ఉమ్మి వేయడం ఉదేయడం కూడా లేదనమాట ఎక్కడ కూడా. ఇస్లాంలో తినేటప్పుడు బిస్మిల్లా అంటే దేవుని పేరుతో చెప్పి తినండి అని ఉంది. కానీ ఉమ్మేయడం ఏంటంటే ఎంత దరిద్రం అది. కాబట్టి కొంతమంది ముస్లింలను ఈ ఎకనామికల్లీ వాళ్ళని ఏంటంటే కొద్దిగా బైకాట్ చేయడానికి లేదా ఆర్థికంగా వాళ్ళని దెబ్బతీయడానికి కొన్ని శక్తులు ప్రయత్నం చేశాయి. అందరం నేను చెప్పట్లేదు. ఇలా ఎవరు చేసినా దాన్ని పూర్తిగా ఖండించాల్సిన విషయమే అది. 10 సంవత్సరాల క్రితం సిరాజ్ అని అంటే అసాధారణ వ్యక్తి. ఈ రోజున ఏపీ తెలంగాణలో మీరంటే తెలియని వ్యక్తులు లేరు. దీన్ని సక్సెస్గా భావిస్తున్నారా, లేకపోతే ఏ రకంగా ఇంత ప్రాముఖ్యత సంతరించుకుంది, ఇంత పాపులారిటీ మీకు వచ్చినటువంటి విధానాన్ని చూస్తుంటే హౌ యూ డిక్లేర్? సార్, పాపులారిటీ అంటే మీలాంటి వ్యక్తుల అభిమానము, మనము చేసేటటువంటి సామాజిక సేవ, ఏదైతే వ్యక్తి నిర్మాణం కోసం మనం ప్రయత్నం చేస్తున్నామో అందులో దేవుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం తప్ప ఆ పాపులారిటీ అని ఏదో మేము పెద్ద వ్యక్తులం అని ఎట్టి పరిస్థితుల్లో కాదు. ఇప్పటికి కూడా నేను ఒక స్టూడెంట్, ఒక విద్యార్థినే. నేను ప్రతిరోజు కూడా చదువుకుంటున్నాను, అంటే ఈ గ్రంథాలు చదువుతున్నాను. నాకు తెలియని విషయాల్ని తెలిసిన వారితో అడిగి తెలుసుకుంటున్నాను తప్ప నేను ఏదో సెలబ్రిటీగా నేను ఫీల్ అవ్వట్లేదు. నాకు లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారని నేను భావించట్లేదు. ఎందుకంటే వాళ్ళు మా అభిమానులు. దేవుడు వాళ్ళ దృష్టిలో అలాంటి గౌరవాన్ని ప్రసాదించాడు కాబట్టి అలా గౌరవిస్తున్నాను, అంతేనమాట. ఎలాంటి లక్ష్య సాధన కోసం ప్రతి నిమిషం అంటే బాగా ప్రాధేయపడతా ఉంటారు? లక్ష్య సాధన ఏముంటుంది మీకు? యాక్చువల్లీ ఎలాంటి గోల్ ఓరియంటెడ్తో పనిచేస్తుంటారు మీరు? సార్, నా లక్ష్య సాధన ఏంటంటే మన భారతదేశంలో తెలంగాణలో నేను ఉంటున్నాను. మనవి తెలుగు 2 ఉభయ రాష్ట్రాలు. కాబట్టి ఈ ఉభయ రాష్ట్రాల్లో మతోన్మాదం అనేది ఉండకూడదు. ఈ ఉభయ రాష్ట్రాల్లో హిందూ ముస్లింలు ఐక్యమత్యంగా భాయిగా కలిసి ఉండాలి. ఈ తెలంగాణ రాష్ట్రాల్లో ఎప్పుడు కూడా ఒక మతం వారు ఇంకో మతం వారిపై బురద జల్లడం లేదా మన ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రతి వ్యక్తి కూడా తన ధర్మాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ఇతర మతాల పట్ల గౌరవం కలిగి ఉండాలి అన్న కాన్సెప్ట్తో నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు తెలిసి నాకు ఇంకా దేవుడు ఆయుష్ను ప్రసాదిస్తే నా కళ్ళ ముందు ఈ ప్రశాంతమైనటువంటి ఒక పీస్ఫుల్ సొసైటీని నేను చూడగలుగుతానటువంటి నమ్మకం కూడా నాకుంది. అలాంటి రిజల్ట్స్ కూడా నా కళ్ళ ముందు చాలా కనిపిస్తున్నాయి. పోయే లోపల ఆఖరి లక్ష్యం ఏంటి సిరాజ్ గారికి అంటే ఏంటి? చివరి లక్ష్యం ఏంటంటే ముందుగా వ్యక్తిగతంగా దేవుడు నాతో ఎంత సంతృప్తికరంగా ఉన్నాడు, దేవునితో నాకున్న సంబంధాలు ఏంటో కూడా నేను చూసుకోవాలి. చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నేనేమో సమాజాన్ని ఉద్ధరిస్తున్నాను, దేవుని పట్ల నాకు సరైనటువంటి సంబంధం లేదనుకోండి, ఇక లాభం ఏంటి చెప్పండి. కాబట్టి దేవుడు నాతో సంతృప్తి చెందాలి, దేవుడు నాకు స్వర్గాన్ని ప్రసాదించాలి. కాబట్టి ఆ దేవునితో ఇంకా దగ్గర అవ్వాలి నేను. అంటే మేము చేసేటువంటి ప్రార్థనలైనా ఇంకా దువాలైనా నేను ఇంకా దేవునికి దగ్గర అయిపోవాలి. ఇక సమాజం కోసం నేనేం చేస్తాను అంటే నా సమాజం కోసం చివరిగా అదే మాటికి చెప్తున్నాను, హిందూ ముస్లింల మధ్య ఐక్యత, సోదరభావం, మత సామరస్యం, దీనికోసం నేను ప్రయత్నం చేస్తాను. జీవితంలో చాలా ప్రయాసపడి మీ వయసు అంతా కూడా బిజినెస్కి కేటాయించకుండా, దేనికి కేటాయించకుండా పుస్తకాలకు ఎక్కువగా కేటాయించారు. ధర్మాన్నే తెలియజేయాలి అని చెప్పేసి అహర్నిశలు మీరు కష్టపడి మీ యవ్వనాన్ని మొత్తం దాన్ని దారబోసారు. ఫైనల్ కంక్లూషన్ మీకు ఏమైనా లభించిందా? ఇంకా ప్రయాణం కొనసాగుతూనే ఉందా? ఏమనిపించింది? సరే, ఇప్పుడు చూడండి, సంతోష్ ఘనపాటి గారి యొక్క వీడియోస్ చూసి అంటే చెప్తున్నాను ఏం జరిగిందంటే, నాకు ఒక బ్రాహ్మణ్ ఒక సోదరిమని నాకు కాల్ చేశారనమాట. ఎలా చేశారంటే, సంతోష్ ఘనపాటి గారు కొన్ని రీల్స్ చేస్తున్నారనమాట. రీల్స్ చేసేటప్పుడు ఆ రీల్ ఆ సోదరిమనికి తెలిసింది.
తెలిసిన తర్వాత ఏంటి అయినా ముస్లిం ఉండి తెలుగు చాలా చక్కగా మాట్లాడుతున్నాడు అని చెప్పేసి ఆ సోదరిమని ఏం చేసిందంటే చాలా నా నెంబర్ అంటే డైరెక్ట్గా వీడియోస్లో నా నెంబర్ ఉండదండి, నా కోఆర్డినేటర్ నెంబర్ ఉంటుంది. ఆ కోఆర్డినేటర్కి ఫోన్ చేసి తర్వాత నా నెంబర్ తీసుకోవడం జరిగింది. ఆ నెంబర్లో ఆమెకు ఉన్నటువంటి ఒక సమస్య చెప్పారనమాట. అంటే ఆమెకు మ్యారేజ్ సంబంధించినటువంటి ఒక విషయం ఉంది. ఆ అమ్మాయి ఏంటంటే ఆమె హిందూ అమ్మాయి, బ్రాహ్మణ్ కమ్యూనిటీ, ముస్లిం అబ్బాయి అని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నది. నేను ఏం చెప్పానంటే నేను ఆమెని సంస్కరించానమ్మా, చూడండి మీ ఇష్టపూర్వకంగా మీ తల్లిదండ్రులను ఒప్పించి మీరు మ్యారేజ్ చేసుకుంటే అది చాలా మంచి విషయం. అలా కాకుండా మళ్ళీ ఆ అబ్బాయిని మీరు ప్రేమించారని చెప్పేసి మీరు మళ్ళీ ఆయన్ని పెళ్లి చేసుకుని మీరు ముస్లింగా మారేసి చివరిగా ఒక దిక్కుమాలిన టైటిల్ లవ్ జిహాద్ అని మొత్తం కూడా ఇస్లాంని ముస్లింలని అపనిందల పాలు చేస్తారు. మీరు ఏం చేయాలంటే మీరు మీ తల్లిదండ్రులని ముందు ఒప్పించండి ఆ విషయాన్ని, నేను ఇలా మ్యారేజ్ చేసుకోవాలనుకున్నాను, అబ్బాయిని కూడా మీరు ఒప్పించండి, ఆ విధంగా ఉంటే మీరు ఫర్దర్గా మీరు ముందుకు వెళ్ళిపోండి అన్న విషయం చెప్పాను. అప్పుడు ఆమె చెప్పారు, నేను మన సంతోష్ ఘనపాటి గారి ఆయన రీల్స్ చూస్తుంటే మీది వచ్చేసిందండి, తర్వాత మీ ఆర్గనైజేషన్ చూసి సెర్చ్ చేస్తే మీ కోఆర్డినేటర్ నెంబర్, ఆ కోఆర్డినేటర్ చాలా కష్టంగా నెంబర్ ఇచ్చారని చెప్పేసి చెప్పాను అనమాట. అంటే ఇది ఒక సాక్ష్యము. మరో విషయం ఏంటంటే ఇప్పుడు చాలామంది ఉన్నారండి, చాలామంది ఇప్పుడు ముస్లింలో కూడా మనం చైతన్యం తీసుకొస్తున్నాం కదా. ఇప్పుడు హిందువుల పట్ల మనం ఎలా ఉండాలి, హిందువుల హక్కులు ఏంటి, తర్వాత ఖురాను గ్రంథంలో మానవులందరి కోసం ఖురాన్ చెప్పేటటువంటి బోధనలు ఏంటి, ముస్లింలో ఉన్నటువంటి కొన్ని విషయాలు, హులా గురించి, తలాఖ్ గురించి, లేదా ముస్లిం మహిళలు మసీదు వాళ్ళు పంపించకపోవడం, ఇలా కొన్ని సమస్యలు ఉండే దాన్ని చాలా సైంటిఫిక్గా గ్రంథాల ప్రకారంగా లాజిక్గా వాళ్ళకు మనం చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ముఖ్యంగా ముస్లింలో ఎడ్యుకేషన్ తీసుకురావడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. అలాగే మన ప్రోగ్రామ్స్ ఎవరైతే వింటున్నారో చాలామంది మాకు కలుస్తుంటారు, బ్రదర్ మీ వీడియో చూసిన తర్వాత మాలో మార్పు వచ్చేసిందని,